ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కాకినాడ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జలాశయంలోని ప్రస్తుత నీటి సామర్థ్యం, ఏలేరు జలాశయం నుండి తాగునీటి సరఫరా, పోలవరం ఎల్ఎంసీ ద్వారా వచ్చే నీళ్లు, పంట దిగువకు విడుదల చేస్తున్న నీరు, రోజువారీ మెయింటెనెన్స్ వంటి వివరాలను ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న పవర్ హౌస్ ను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలేరు జలాశయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉపాధి హామీ పని ద్వారా శుభ్రం చేయించాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నేడు ఏలేరు జలాశయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఏలేరు జలాశయం నీటి సామర్థ్యం, తాగునీటి సరఫరా, పోలవరం ఎల్ఎంసీ ద్వారా వస్తున్న నీటి వివరాలు, దిగువకు విడుదల చేస్తున్న సాగునీటి వివరాలను స్థానిక ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఏటా దిగువకు 60,000 హెక్టార్లకు అవసరమైన నీటిని విడుదల చేయడం జరుగుతుందని, రోజువారీ మెయింటెనెన్స్ కు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలకు సంబంధించి చర్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలేశ్వరం తహసీల్దార్ కె కుసరాజు, ఎంపీడీఓ వర్మ, ఏలేరు జలాశయం ఈఈ కాశీ వెంకటేశ్వరరావు, డిఈలు డి శ్యాంప్రసాద్, తమ్మయ్య నాయుడు, వర్క్ ఇన్స్పెక్టర్ జి నాగ వెంకటేశ్వరరావు, ఇతర అధికారి తదితరులు పాల్గొన్నారు. నేను కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈ నెల 1వ తారీఖు బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈరోజు మన ఏలేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా వాటర్ మెయింటైన్ చేస్తున్నారు, నిల్వ చేస్తున్నారు, అదేవిధంగా త్రాగునీరుకు మరియు వ్యవసాయానికి ఏ విధంగా సరఫరా చేస్తున్నారనేది ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నాకు ఇక్కడ ఉన్న స్టోరేజ్ కెపాసిటీ గురించి, అదేవిధంగా మన పోలవరం ఎల్ఎంసీ ద్వారా వచ్చే నీళ్ళు గురించి, కింద సాగు కోసం వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు 60,000 ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్తున్నారు. దాని గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ గురించి వివరించడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా వాళ్ళు తెలియజేశారు, అవి అడిగి తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కరించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టే విధానంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.